అటువంటి వాడు. ఆయన ఆదర్శంగా తీసుకుంటే దృఢమైన కాయం, దృఢమైన జ్ఞానం, పరోపకార బుద్ధి, ఉత్తమ గుణాలు, అన్నిటికీ మించి హనుమంతుడంటే గొప్ప జ్ఞాని, యోగి, మహాయోగీశ్వరుడు. అది మరువరాదు. అందుకే ఆయన యొక్క దృఢమైనటువంటి వీరత్వాన్ని చెప్తున్నాడు. మహాభీర్, మామూలు వీరుడు కాదు, వీరుల్లో గొప్పవాడు. అయితే వీర శబ్దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. వీరుడగానే కేవలం శారీరకమైన బలం మాత్రమే కాదుట, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా గెలవాలి. అందుకే వీరత్వాలు కూడా అనేక రకాలు ఉంటాయి. వీరాశ్చతుర్థాః దాన దయా యుద్ధ ధర్మైః తదుపాదే ఉత్సాహస్య చతుర్విధత్వాత్ అని రసగంగాధరమైన గ్రంథంలో అలంకార శాస్త్రంలో వర్ణించారు. ఇక్కడ దానవీర, దయావీర, యుద్ధవీర, ధర్మవీరములు 4 ఉంటాయి. ఒక్కొక్క దానితో ఒక్కొక్కటిని గెలవచ్చు. దానంతో చాలామందిని మనవారినిగా చేసుకోవచ్చు. గెలవడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కొట్టేసి కింద పడేయడం కాదండి. ఇక్కడ అనుకూలపరచుకోవడం, వారిని మనకు అనుకూలపరచుకోవడం. దానంతో ఎందరో మనకు అనుకూలమవుతారు, అప్పుడు దానవీరం. అదేవిధంగా దయావీరం, కరుణ చూపించడం వల్ల ఎందరో మన పట్ల సద్భావం కలిగిన వారు అవుతారు కనుక దయావీరం ఒకటి. ఇంకొకటి యుద్ధవీరం, ఇది తెలిసేదే, యుద్ధంలో చూపించే వీరత్వంతో శత్రువులు జయించవచ్చు. 4వది ధర్మవీరం. ఒకడు యందు ధర్మము గట్టిగా ఉంటూ ధర్మ గుణాలు ఉన్నట్లయితే ఎవరైనా వారి పట్ల లొంగిపోతారండి. కనుక ధర్మంతో కూడా చాలామందిని గెలవచ్చు, ప్రేమతో గెలవచ్చు. ఇవన్నీ వీరములే. కనుక ఇవన్నీ వీరములు కలిసిన వాడిని మహావీరుడు అంటారు. ఈ వీరత్వ లక్షణాలన్నీ హనుమంతుడి దగ్గర ఉన్నాయన్నాడు. ఆయన ఎవరి దగ్గర ఎలా గెలవాలో ఆయనకు తెలుసు. ఇలాంటి వీరుడు హనుమంతుడు ఉపాసించేటువంటి భగవానుడైన రాముడు కూడా. ఇలాంటి వీరత్వాలు రాముడి వద్ద ఉన్నాయని వాల్మీకి వర్ణిస్తాడు. అందుకే గొప్పవారు, పెద్దవారు కనిపిడినప్పుడు ఆయనకు వీరం చూపిస్తాడట. ఆ వీరం పేరు వినయ వీరం. విశ్వామిత్రుల వారు, వశిష్ఠుల వారు, మహర్షులు వచ్చినప్పుడు రామచంద్రమూర్తి అత్యంత వినయంగా ఉంటాడు. అది వినయ వీరం, వినయంతో పెద్దవాళ్ళని జయించడం. దానాదుడు రామచంద్రమూర్తి ఎన్ని చేశాడో వర్ణిస్తారు. ఇక దయ అంటే రాముడు తర్వాతే. అందుకని అరణ్యవాస సమయంలో యమధనుని ఎన్ని విధాలు అనుగ్రహిస్తాడు, అది దయావీరం. ఇక యుద్ధవీరమా చెప్పనక్కర్లేదు. ధర్మవీరమా, మూర్తిభవించిన ధర్మమే ఆయన. అటు రాముడు, ఇటు హనుమంతుడు ఇద్దరూ కూడా సుగుణాల రాశులు. అందుకే మహావీర అంటే ఇన్ని విధములా వీరుడైనటువంటి వాడు అని అర్థం చెప్పాలి. వీర శబ్దానికి మరొక చోట అలంకార శాస్త్రంలోనే చెప్తూ ఏమన్నారంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువు చేత దెబ్బ తినకుండా అతన్ని దెబ్బతీయగలిగేవాడు నిజమైన వీరుడు అన్నారు. అది హనుమత్ చరిత్రలో మనకు కనబడుతుంది. ఇక ప్రత్యేకించి వీర అనే మాటకి వివిధాహ ఈరాహ గతయహ అన్నారు. ఇక్కడ అనేక రకాల గమనములు కలవాడు వీరుడు అంటే వివిధ విధాలుగా చరించేవాడు అని అర్థం. ఎప్పుడు ఒకేలా ఉండాలనుకుంటాం కానీ ఒకేలా ఉండకూడదండి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలియాలి. అలా ఉండేవాడిని వీరుడు అనాలి. హనుమంతుడిగా లక్షణం ఉంది. సీతమ్మ దగ్గర అత్యంత వినయంగా మాట్లాడతాడు. మనం గమనించితే మొత్తం వానర వీరులతో సహా రాముడు సిద్ధంగా ఉన్నాడమ్మా యుద్ధం చేయడానికి, నేను చెప్పి వెళ్ళడం ఆలస్యం, వెంటనే వస్తాడు ఆయన. కనుక అమ్మ దిగులు పడకు, ఇంతవరకు ఆలస్యం ఎందుకైందంటే నువ్వు ఎక్కడున్నావో తెలియకపోవడం వల్ల. ఇప్పుడు తెలిసింది కదా, నేను వెంటనే వెళతాను, రాముడికి చెప్తాను, వెంటనే వీరులందరూ బయలుదేరుతారు. అంటే అంత గొప్ప వీరులు ఉన్నారా వానరుల్లో అని అడుగుతుంది సీతమ్మ. అప్పుడు ఒక మాట అంటాడు, మద్విశిష్టాస్త తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసాహ మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. అమ్మ అక్కడున్న సుగ్రీవుని దగ్గర వానర వీరులు ఎలాంటి వాళ్ళంటే, నాతో సమానులు, నాకంటే గొప్పవారు ఉన్నారు, నాకంటే తక్కువ వాళ్ళు ఒక్కడు కూడా లేడమ్మా అని చెప్పాడు. ఎవడైనా మాట అనగలడండి? అహంకారాలు ఎన్ని రకాలుగా మనసును కమ్మేస్తాయో. పైగా సీతమ్మకి వానర వీరుల గురించే తెలియనప్పుడు తన గురించే చాలా చెప్పుకోవచ్చు. అలాంటి సీతమ్మ దగ్గర ఎంత గొప్పగా మాట్లాడాడు. నిజానికి హనుమంతుడితో సమానులు ఎవరూ లేరు, అందరూ హనుమంతుడు తర్వాత చెప్పుకోవాల్సిన వాళ్ళే. కానీ వినయం ఎంత చక్కగా ప్రకటించాడు అందులో. నాతో సమానులు, నాకంటే గొప్పవారు ఉన్నారు కంటే నాకంటే తక్కువ వాళ్ళు ఒక్కళ్ళు లేరన్నాడు.